నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మృత్యు పట్టాల మీద 75 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే ఎలా ఉంటుంది? నిండుగా లోడున్న 50 వ్యాగన్లు, కంట్రోల్ తప్పిన ఇంజిన్, పంచేయని బ్రేకులు, ఊహిస్తుంటేనే వెన్నెముకలో వణుకు పుడుతోంది కదా. మహారాష్ట్రలో సరిగ్గా ఇదే జరిగింది. ఒకానొక దశలో భారీ విధ్వంసం తప్పదని అందరూ ప్రాణాల అరచేతిలో పెట్టుకున్నారు. కానీ రైల్వే అధికారుల చాకచక్యం ఒక పెను ముప్పును అడ్డుకుంది. మహారాష్ట్రలోని పలాస్తారి, కర్జాత్ రైల్వే స్టేషన్ల మధ్య ఓ గూడ్స్ ట్రైన్ మృత్యు శకటంలా మారింది. సాధారణంగా గూడ్స్ రైలు అంటేనే నెమ్మదిగా వెళ్తుందని మా అందరికీ తెలుసు కదా. బట్ లోడు వేరియేషన్ వల్ల ఏమైందో ఏమో గానీ అకస్మాత్తుగా ఆ రైలు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. లోకో పైలట్లు బ్రేకులు వేయడానికి శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో రైలు ఘాట్ సెక్షన్ మలుపుల్లోకి ప్రవేశించింది. లోయలో మలుపులున్న ఆ ప్రాంతంలో రైలు వేగం క్షణాల్లో 75 కిలోమీటర్లకు చేరుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది. రైలు వేగాన్ని చూసి లోకో పైలట్లు ఒక్కసారిగా వణికిపోయారు. వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు వీరు. విషయం తెలియగానే రైల్వే ఉన్నతాధికారుల గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ వేగంతో గూడ్స్ రైలు వెళ్తే పట్టాలు తప్పడం ఖాయం, లేదా ఎదురుగా ఏదైనా ప్యాసింజర్ రైలు వస్తే జరిగే నష్టం ఊహాతీతం. వెంటనే అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ రూట్ లో వచ్చే మిగిలిన ట్రైన్స్ ను ఎక్కడికక్కడ నిలిపేశారు. సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. రైలు వెళ్లే పట్టాలపై కొన్ని సాంకేతిక అడ్డంకులు సృష్టించారు. గరుకుగా ఉన్న ట్రాక్ల మీదకి రైలును మళ్లించడం ద్వారా వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అధికారుల వ్యూహం ఫలించి 75 కిలోమీటర్ల వేగం కాస్త క్రమంగా 30 కిలోమీటర్లకు పడిపోయింది. ఆ తర్వాత చాకచక్యంగా ముంబై శివారు ప్రాంతాల్లో ఆ భారీ గూడ్స్ రైలును సురక్షితంగా నిలిపివేయగలిగారు. మొత్తానికి 50 వ్యాగన్లతో దూసుకుపోయిన ఆ గూడ్స్ ట్రైన్ ఆగడంతో అధికారులు, ఇటు సిబ్బంది అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ఆస్తి నష్టం జరగలేదని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అయితే అసలు బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, సాంకేతిక లోపం ఎక్కడ జరిగింది అనే విషయాలపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఏదేమైనా అధికారుల సమయస్ఫూర్తి వల్ల ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పుకోవాలి.